ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము అంటారు యుద్ధకాండలో. ఇది కేవలం చదివినంత మాత్రం చేత, కేవలం పారాయణ చేసినా, దీన్ని విన్న ఉత్తరక్షణ ప్రయోజనాన్ని సమకూరుస్తుంది అని వాల్మీకి మహర్షి కాదు, దీని ఫలశ్రుతి స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు. అంత శక్తివంతమైన స్తోత్రంగా చెప్తారు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు. ఈ స్తోత్రాన్ని ఒక్కసారి వినండి. ఇది విన్నంత మాత్రం చేత అపార ఫలితం రామాయణంలో. భవన్నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధో విభో ఏకశృంగో వరాహస్త్వం భూత భవ్యస్స పత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ లోకానాం తం పరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజః శార్గం ధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః అజిత ఖడ్గదృగ్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్బలః సేనానీర్గ్రామణీశ్చత్వం బుద్ధిः సత్వం క్షమాదమః ప్రభవశ్చాప్యయశ్చత్వ ఉపేంద్రో మధుసూదనః ఇంద్రకర్మా మహేంద్రస్త్వం పద్మనాభోరణాంతకృత్ శరణ్యం శరణ్యం శరణం చత్వ ముహుర్దివ్యా మహర్షయః సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభః త్వం త్రయాణాం హి లోకాన ఆదికర్తా స్వయం ప్రభుః సిద్ధానామపి సాధ్యాన ఆశ్రయశ్చాసి పూర్వజః త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఓంకార పరం తపః ప్రభవం నిధనం వాతే నవిధ కో భవావితి దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాషు గగనే పర్వతేషు వనేషు చ సహస్రచరణ శ్రీమాన్ శతశీర్ష సహస్రదృక్ త్వాం ధారయసి భూతాని వసుధాంచ సపర్వతాం అంతే పృథివ్యా సలిలే దృశ్యసే త్వం మహోరగః త్రీన్ లోకాం ధారయన్ రామ దేవగంధర్వదానవాన్ అహం తే హృదయన్ రామ జిహ్వా దేవీ సరస్వతి దేవాగాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణ ప్రభో నిమిషస్తే భవేదాత్రి రున్మేస్తే భవేద్దివా సంస్కారాస్తే భవన్ వేద నదదస్తి త్వయా వినా జగత్సర్వం శరీరం తే స్థైర్యం తే వసుధాతలం అగ్నికోప ప్రసాదస్తే సోమశ్రీవత్సలక్షణః తయా లోకాస్త్రయ క్రాంత పురాణే విక్రమైస్త్రిభిః మహేంద్రశ్చ వృతో రాజా బలిం బద్ధ్వా మహాసురం సీతాలక్ష్మీర్భవాన్ విష్ణుః దేవకృష్ణ ప్రజాపతిః పదార్థం రావణస్యేహ ప్రవిష్ణో మానుషీం తనుం తదిదం న కృతం కార్యం తయా ధర్మభృతాం వరః నిహతో రావణో రామ ప్రహృష్టో దివమక్రమ అమోఘం బలవీర్యం తే అమోఘస్తే పరాక్రమః అమోఘం దర్శనం రామం నచ మోఘస్త్వస్వం సంస్తవ అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ యే నరాః ఏ త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామ ఇహ లోకే పరత్ర చ ఇమమార్షస్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరా కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః. వాల్మీకి మహర్షి ఎక్కడా ఫలస్తుడి చెప్పరు. అలాంటి వారు ఇవాళ సమస్త దేవతలతో చతుర్ముఖ బ్రహ్మగారితో రాముణ్ణి స్తవం చేయించారు. ఇది ప్రాణం రామాయణానికి. ఇది రామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని బయటపెట్టింది. ఇప్పుడు రావణ సంహారం అయిపోయాక నువ్వయ్యా సృష్టికి ముందున్నవాడివి, నువ్వు స్థితి మహానుభావ, నువ్వు సాక్షాత్తుగా ఇవాళ కాకుత్స వంశంలో జన్మించినటువంటి నరుడవైన రాముడిగా కనపడుతున్నా నువ్వే ఆదిమధ్యాంతరహితుడవైనటువంటి శ్రీమన్నారాయణుడవు. శంఖచక్ర గదాపద్మములను పట్టుకునేటటువంటి వాడివి. శాంగమనేటటువంటి ధనస్సుని, కౌమోదకి అనబడేటటువంటి గదని పట్టుకుంటావు. అటువంటి వాడివి. నందకమనబడేటటువంటి ఖడ్గము నీ యొక్క ఆయుధము. అన్ని వేపులా సైన్యము కలిగిన వాడివి కాబట్టి విశ్వక్సేనుడు అని నీకొక పేరు ఉంది. సమస్త ప్రాణికోటిలో నీవు లయమై ఉంటావు. నీవే ఉండి అనేకమైన నామరూపాలుగా కనపడుతుంటావు. ఇంద్రుని సైతము సృజించేటటువంటి వాడివి. నీ నాభిపద్మంలోంచే చతుర్ముఖ బ్రహ్మనైన నేను సృజింపబడ్డాను. నీవే యజ్ఞస్వరూపం, నీవే వషట్కారం, నీవే ఓంకారం, నీవే గోస్వరూపం. ఈ గగనము, ఈ దిక్కులు అన్నీ కూడా నీ చేత పరివ్యాప్తమై ఉన్నాయి. నీవే అనేక నామములతో అనేక పర్వతములుగా, భూమిగా, అనేకముగా ఇక్కడ ప్రవర్తిల్లి ఉన్నావు. నేను నీ యొక్క హృదయాన్ని, అంటే బ్రహ్మగారు, నేను నీ హృదయాన్ని, నా భార్య అయిన సరస్వతి నీ యొక్క జిహ్వ, దేవతలందరూ నీ రోమములు.
ఇది స్వయముగా నీ శరీరముగా చూసినప్పుడు సాకారముగా నువ్వు అది నీ యొక్క స్థితి. అటువంటి వాడివి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదముగా ఉంటాయి. నీవు కన్ను మూస్తే రాత్రి, నువ్వు కన్ను తెరిస్తే పగలు. అటువంటి నువ్వు శ్రీవత్సము అనేటటువంటి చిహ్నము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడవు. బలిచక్రవర్తిని అదుపు చేసి ఈ భూమినంతటినీ ఇంద్రుడికి దానము చేసినటువంటి ఉపేంద్రుడవు. లోకకంటకుడైన రావణుణ్ణి వధించడానికి ఈ భూమండలంలో రామచంద్రమూర్తిగా దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా అవతరించిన వాడివి. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే సీతమ్మ. ఆమెయే సీతమ్మగా అవతరించింది. నీ తేజో బలపరాక్రమములు అమోఘములు. ఇవాళ నీ యొక్క యథార్థ స్వరూపం గురించి నేను చేసినటువంటి ఈ స్తోత్రం ఏదుందో ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఎవరు చదువుతారో అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. వారు మోక్షాన్ని పొందుతారు, కైవల్యాన్ని పొందుతారు. ఇది శాశ్వతమైనది. దీని వలన జీవులకు సమస్త పాపము ధ్వంసమవుతుంది. ఇది అంత గొప్ప స్తోత్రమని చతుర్ముఖ బ్రహ్మగారు రామచంద్రమూర్తి యొక్క యథార్థమైన స్థితిని ఆవిష్కరిస్తూ స్తోత్రం చేశారు.